గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మా లంచ్ స్పెషల్ ఏంటంటే దొండకాయ పచ్చడి, క్యాబేజీ ఫ్రై. దొండకాయ పచ్చడి అండి. మీకు ఎంతమందికి ఇష్టమో. ఈరోజు ఉదయం 8:30కే షాప్ దగ్గరికి వెళ్ళాను. మీరు లైవ్లో చూసింటారు, కొంతమంది చూడాలని చెప్తున్నా. ఈరోజు అయితే నాకు ఉదయాన్నే వెళ్ళాను. నిన్న చేయాల్సిన పని ఉందని. ఈరోజు వర్క్ బాగుంది. ఏం వర్క్ చేశాను, ఎంత చేశాను అనేది వీడియోలో చూడండి. వీడియో పెడతాను. దీని తర్వాత దీనికే కనెక్ట్ అయ్యేది వీడియో మొత్తం చూడండి. మనం వర్క్ చేసిన రోజు మనకు చాలా తృప్తిగా ఉంటుందండి. పూర్వం నా వర్క్ ఇలాగే వైభవంగా కలకాలాడేది. మధ్యలో ఈ పోటీ ఎక్కువైపోయి వర్క్ తగ్గిపోయింది. ఈరోజు మళ్ళీ పాత పునర్వైభవం వచ్చింది. నా వర్క్ అలా ఉందన్నమాట. అసలు ఎంత చేశాను, ఏంది ఇంతని చెప్తున్నా అంటే మీరు వీడియో చూడండి పూర్తిగా. మా వీడియో చూసి తర్వాత డిసైడ్ చెప్పండి. చెప్పు. నా వర్క్ ఏంటనేది మీకు అర్థమైంది. దొండకాయ పచ్చడి అయితే సూపర్. దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రై కన్నా కూడా. ఆ తర్వాత క్యాబేజీ ఫ్రై, అబ్బో ఇంకా సూపర్. ఉంటే బాగానే. వీడియో కంటిన్యూ చూడండి. అలాంటి వాళ్ళు ఎవరైనా మోసం చేస్తారండి. ఏదైనా సంస్థలో డబ్బులు కట్టినా, పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కానీ, బంధువుల్లో కానీ, దాయాదుల్లో కానీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా రోజులకి మనకైతే పని రావడం జరిగింది. అంటే పని ఎక్కువ రావడం జరిగింది. 1, 2, 3, 4 హెడ్లు. ఇంకా చేయాల్సింది 5వ హెడ్ మరియు ఒక క్లచ్ బెల్ట్. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే ఇంతకుముందు రెగ్యులర్గా నాకు పని ఇలాగే వచ్చేది. ఒకప్పుడు ఎవరు లేనప్పుడు నాకు ఇలాగే వచ్చేది పని. మనకి పని పెరిగే కొంది ఏమైందంటే వేరే వాళ్ళు వచ్చి పెట్టడం, వాళ్ళ తర్వాత ఇంకా పని పెరిగింది, చాలామంది పెట్టడం వల్ల మన పని తగ్గిపోయింది బాగా. ఇలాగ పని వచ్చే రోజుల్లో నేను తక్కువ రేట్లు పని చేశాను. రేట్లు పెంచుకునే లోపల అందరూ వచ్చి పెట్టేశారు. అది మన కాలం అనుకూలంగా ఉన్నప్పుడే మనం 10 రూపాయలు సంపాదించుకోవాలి. కానీ మన కాలం అనుకూలంగా ఉన్నప్పుడు 10 రూపాయలు సంపాదించుకోలేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. అయినప్పటికీ కూడా ఓర్పుగా, సహనంగా దాదాపు సంవత్సరం నుంచి పని సరిగ్గా లేకపోయినా నేను ఇదే నమ్ముకున్న పని దానికి పోలేం కదా. ఒక పనిని నమ్ముకున్నాం. వేరే మారాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే దీంట్లో నష్టమైనా కష్టమైనా మనం చేసే వృత్తి, మనం ఏదైతే చేస్తామో దాంట్లో తృప్తి ఉంటుంది. అంటే చదువుకున్న కుర్రవాడు ఒక ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు చూడు, పట్టుదలగా అలాగే రావాలి అని ఎన్నో కష్టాలు పడి. అలాగే మేము కూడా ఎప్పటికైనా పని పెరిగిద్ది అంటానే 50 సంవత్సరాలు దాటినాయి. అయితే ఈరోజు ఆశ్చర్యంగా మనకి పని ఒక్కసారిగా పెరిగింది. కానీ ఇలా రెగ్యులర్గా ఇంతకుముందు రోజుల్లో ఉండేది. అంటే అప్పుడప్పుడు అప్పుడు ఇంచుమించుగా రోజు మార్చి రోజు ఇలాగ వస్తుండేది. ఒకరోజు 2 ఎడ్లు వస్తే, ఒకరోజు 5 ఎడ్లు, ఒకరోజు 10 ఎడ్లు, 11, 12 ఎడ్లు చేసిన రోజులు కూడా ఉంటాయి. కానీ ఏం చేద్దాం, పోటీ పెరిగి ఇప్పుడు పని తగ్గిపోయింది. రైతుకి అదుల్లో వర్షం పడితే ఎలా ఆనందపడతాడో మాలాగా రోజు పని చేసే వాళ్ళకి పని వస్తే అలాగే ఆనందపడతాం. ఎందుకంటే మనం కష్టపడి ఆ కష్టంతో మనం తిండి తింటుంటే చాలా తృప్తిగా ఉంటుంది. నేను పని లేకుండా ఇంటికి పోయి అన్నం తింటుంటే నాకు చాలా బాధగా ఉండేది. ఏం సాధించాను, ఏం చేశాను ఈరోజు నేను అన్నం తినడానికి అని అనిపించేది. ఇలా మన కష్టంతో మనం పని చేసుకొని కనుక భోజనం చేస్తుంటే చాలా తృప్తిగా ఉంటుంది. చూశారు కదా, పని అనేది కష్టపడి పని చేసేవాడికి వాడు ఇతరుల సొమ్ము ఉచితంగా తినాలనుకోడు. తప్పనిసరి పరిస్థితులు బాగాలేకపోతే ఏమైనా తీసుకుంటాడేమో. కానీ నేనే కాదు, నిజాయితీ కష్టపడి ఎవరైనా సరే ఉచితంగా ఏ సొమ్ముని ఆశించరు. అట్టయితే యూట్యూబ్లో మీకు వస్తున్నాయి కదంటే, యూట్యూబ్లో వాళ్ళు మా వీడియోలు నచ్చి, మా యొక్క విధానం నచ్చి వాళ్ళు సూపర్ చాట్లు చేయడం జరుగుతుంది. అది మనం అడిగితే కదా వాళ్ళు అభిమానంతో చేసేది. యూట్యూబ్ అనేది కూడా చాలా కష్టంతో కూడిపోయాయి. ఈ పని చూశారు కదా, మధ్యలో కొంచెం పని డిస్టర్బ్ ఆయనకి మళ్ళీ వీడియో చేసుకోవాలి. ఇలా ఉంటుందండి మన పనులు. ఈరోజు పని అయితే ఇంతవరకు కంప్లీట్ చేశాను. సాయంత్రం వచ్చిందా చూపించాను కదా, హెడ్ క్లచ్ బెల్ట్ చేయాలి. కష్టపడి పని చేసేవాడికి కష్టపడితే చెమట వచ్చి వాడి కష్టం మీద అన్నం కలుపుకొని తింటే ఆనందంగా ఉంటుందండి. చాలామంది ఇట్లా కష్టపడి పని చేసే వాళ్ళని మోసం చేస్తారు, వాళ్ళనే దోచుకుంటుంటారు. ఎంత అన్యాయం, ఎంత పాపం. చూడండి ఎంత కష్టపడితేనా నాకు వచ్చేది 600-700 ఎంత వస్తుంది. ఇప్పుడు ఇంత కష్టం మీకు చూపించాను కదా. ఒక 5, ఒక 2, 7, ఒక 150, 850 రూపాయలు, 50 రూపాయలు ఖర్చు పోయింది. దీనికి 800 వస్తాయి. 800 రూపాయలు వర్క్ ఇంత కష్టపడి మేము పని చేస్తే
మాలాంటి వాళ్ళు ఎవరైనా మోసం చేస్తారండి. ఏదైనా సంస్థలో డబ్బులు కట్టినా, పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కానీ, బంధువుల్లో కానీ, దాయాదుల్లో కానీ, మళ్ళీ బలవంతుని ఎవడు మోసం చేయడు. వాళ్ళు మోసపోయినా వాళ్ళు తిరిగి దెబ్బ కొడతారు. మాలాంటి ఏం చేయని వాళ్ళనే ఎక్కువ మంది మోసం చేస్తుంటారు. దయచేసి ఇలా కష్టపడే వాళ్ళు మోసం చేయకండి. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ రూపాయి రావు. వాళ్ళ దగ్గర కష్టపడి మోసం చేస్తే మీకు ఇప్పుడు బాగుండొచ్చేమో కానీ రాబోయే రోజుల్లో చాలా బాధపడతారు. నా జీవితంలో నేను ఇలాగే కష్టపడతా ఉంటాను. పైకి మీకు ఎంత బాగా కనపడినా చాలా హార్డ్ వర్క్ చేస్తాను. నేను పని ఉంటే పని లేని రోజు నేను ఎంతో వేదన పడుతుంటా. ఆ పొద్దుబాక లైవ్లు పెట్టుకుంటే దాంట్లో కొంతమంది కామెంట్ పెడతారు. సరే, దాన్ని తీసి పక్కన పెట్టండి. యూట్యూబ్ అనేది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకున్నాం, సపోర్ట్ కింద. ఆ యూట్యూబ్లో మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్ వల్లే మేము ఈరోజు ప్రశాంతంగా బతికాం. ఎందుకంటే నా పని అప్ అండ్ డౌన్ అయింది కాబట్టి పని లేనప్పుడు మీతో మాట్లాడి నేను చాలా వరకు మానసిక ప్రశాంతత పొందుతున్నా. ఒక్కోసారి ప్రశాంతత పోతుంది లైవ్ల వల్ల, ఎవరు ఒకరిద్దరు ముగ్గురు వల్ల బ్యాడ్ కామెంట్లు పెట్టే వల్ల. వాళ్ళ గురించి కానీ పడుచుకోకపోతే అంతా హ్యాపీగా ఉంటుంది. మీ సపోర్టు, మీ అభిమానం వల్ల నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఈ పని నాకు ఈ సంవత్సరం నుంచి స్లోగా ఆగినా కూడా యూట్యూబ్ వల్ల కొంత సహకారం మనకు అందుతుంది కాబట్టి యూట్యూబ్ 2-3 నెలల నుంచి, అంటే ఫిబ్రవరి నెల నుంచి పేమెంట్ వచ్చింది కదా, అందువల్ల యూట్యూబ్లో మనకు సూపర్ చాట్ చేసే వాళ్ళందరూ ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా దీవెనలు, చిన్నవాళ్ళు కాబట్టి వయసులో. మాకు సబ్స్క్రైబర్లు అందరూ కూడా చాలా ధన్యవాదాలు. మాకు రెగ్యులర్గా ఇదే పని కానీ వస్తే మనకి ఈ ఛానల్ అసలు పెట్టేవాళ్ళం కాదు వాస్తవం చెప్పాలంటే. కానీ ఈ పని స్లో అవ్వటం వల్ల నాకనేది జీవితంలో 2 ఆప్షన్ ఉండాలని ఒక ఆలోచన వచ్చింది. ఎట్టా బంధువులు ఎవరు లేరు కాబట్టి ఎవరో ఒకరితో మాట్లాడాలి కాబట్టి మీ అందరితో నేను మాట్లాడటం వల్ల యూట్యూబ్ వల్ల చాలా వరకు సపోర్టు, ధైర్యాన్ని, ఒక భద్రత అనేది నాకు సపోర్ట్ యూట్యూబ్ వల్ల వచ్చింది. అది యూట్యూబ్ మనకు అవకాశం కల్పించింది. దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి వల్ల కూడా మాకు ఆ సపోర్ట్ వచ్చింది. దేశ విదేశాల్లో మన తెలుగు వారు కూడా మనకు బాగా సపోర్ట్ చేస్తున్నాం. మన తెలుగు 2 రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇది ఈరోజు వీడియో చూశారు కదా. ఇంక సాయంత్రం వచ్చి మనం ఒక పని చేసుకోవాలి. ఒకసారిగా పని ఎక్కువగా వచ్చేందుకు నాకు కొంచెం సంతోషం కలిగింది. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అంటారు కదా. పని లేకపోతే అందరూ సులకన అవుతాం, కష్టపడకపోతే అందరూ సులకన అవుతాం. అందరికి సులకన అయితే మనం తిండి మనం తిన్నాగానే సులకన అవుతాం. అందుకని మనం రెగ్యులర్గా మనకు పని రావాలని భగవంతుని ప్రార్థించుకుంటున్నాను. పని వస్తే మటుకు నేను సోమర్పోతంగా చేస్తాను. రాకే మనం అలా ఉన్నాం, వస్తే అంత పని ఏం చేస్తామండి. సాధ్యమైనంతవరకు నేను చేయగలిగిన కాడికి చేస్తాను. సాయంత్రం 7-8 గంటలు 10 గంటల దాకా కూడా చేసిన టైం చేతులు కొంగర్లో పట్టకపోయి చేస్తామంటే ఒక్కోసారి అయితే ఇట్లా లాక్కుంటా చేసేవాడిని. అంత హార్డ్ వర్క్ ఉంటే చేస్తా. కానీ మాలాంటి వాళ్ళమే మోసపోతున్నాం. అది మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.